ఇక వికారాబాద్ జిల్లా పరిగిలో ఈ రోజు పరిగి మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అందులో జిల్లాకు సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కోసం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ నెల 27 నుంచి శంకరపల్లి నుంచి లాల్పాడు వరకు 88 కిలోమీటర్లు 4 రోజులు పాదయాత్ర నిర్వహిస్తారని తెలిపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి వ్యవసాయదారులకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతోన ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే నీళ్ళని కాలువల ద్వారా తీసుకొచ్చి మధ్యలో రిజర్వాయర్లు నిర్మాణం చేస్తూ ఈ యొక్క రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయడానికి అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ అనే ఒక మౌన్నతమైనటువంటి ప్రాజెక్టును రూపకల్పన చేసి దాని ఫౌండేషన్ స్టోన్ కూడా మన చేవెళ్ళ దగ్గర వేయడం జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా శంకర్పల్లి దగ్గర పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు కొన్ని 100 కోట్ల రూపాయల అలా పనులు అండర్ గ్రౌండ్ టన్నల్ లోపల నేను దిగి చూసినాను. ఒక 80 మీటర్ల లోపల కిలోమీటర్ల కొద్ది పని జరిగింది. దాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని రీడిజైనింగ్ పేరిట రద్దు చేసిండు. ఆ పనులని పటంచెరు వరకు ఆపేసిండు, మెదక్ జిల్లా వరకు ఆపేసిండు. మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఏ విధంగా అయితే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఉండేనో యథాతథంగా ఆ ప్రాజెక్టు కొనసాగించాలి. చేవెళ్ళ దగ్గర కూడా ఒక రిజర్వాయర్ కట్టాలి. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిగి లోపల సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఎస్సీ హాస్టల్ లోపల నిద్ర చేసి పరిగి ప్రాంతం మొత్తం అభివృద్ధికి వరాల జల్లు కురిపించిండు. ఆ రోజు అప్పుడే ఈ యొక్క పాలమూరు రంగారెడ్డికి సంబంధించింది షాద్నగర్ పరిగి మధ్య లక్ష్మీదేవిపల్లి గ్రామం దగ్గర 10 టీఎంసీల ప్రాజెక్టు రిజర్వాయర్కు ఆ రోజు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ యొక్క రిజర్వాయర్ యొక్క పనులు ప్రస్తుత ముఖ్యమంత్రి 10 టీఎంసీల డిపిఆర్ ఉంటే ఆ డిపిఆర్ని 2.8 టీఎంసీలకు కుదించేసిండు, చిన్నగా చేసేసిండు ఆ ప్రాజెక్టును. కాబట్టి మేము కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రాణహిత చేవెళ్ళ శంకర్పల్లి దగ్గర ఎక్కడైతే పని ఆగిందో అక్కడికి గోదావరి నీళ్ళు వస్తున్నాయి, గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు. కృష్ణా నది కింద నీళ్లు లేవు, జురాల కింద ఉన్నటువంటి ప్రాజెక్టులు నెట్టంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, మన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ అక్కడ నికర జలాలు లేవు. కేవలం అక్కడ వరద జలాలపైన ఆధారపడే ఈ యొక్క ప్రాజెక్టులు నిర్మాణమైనవి. అక్కడ 3-4 ఏళ్ళకు ఒకసారి, 5-6 ఏళ్ళకు ఒకసారి కర్ణాటకలో వరదలు వస్తాయని నీళ్ళు వస్తున్నాయి తప్ప లేకపోతే నీళ్లు రావడం లేదు. కాబట్టి మేము ముఖ్యమంత్రిని ఏం కోరుతున్నామంటే గోదావరి జలాలను తీసుకొచ్చి ఈ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పరిగి షాద్నగర్ మధ్య ఉన్నటువంటి ప్రాజెక్టుకు నీళ్లు కాలువల ద్వారా తీసుకొచ్చి అనుసంధానం చేస్తే పుష్కలంగా ఈ ప్రాంతం లోపల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల, వికారాబాద్ జిల్లా లోపల, మహబూబ్నగర్ జిల్లా లోపల రైతులందరూ కూడా పంటలు పండే విధంగా సౌకర్యం ఏర్పడుతుంది. ఈ ప్రాంత రైతులు వ్యవసాయదారులకు సాగునీరు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నల్గొండకు పోతే నాగార్జున సాగర్ ఉన్నది, మెదక్ జిల్లాకు పోతే మంజీరా నది ఉన్నది, అదేవిధంగా నిజామాబాద్కు పోతే నిజాం సాగర్ ఉన్నది, అక్కడ ఆదిలాబాదు నిర్మల్ అటు సైడు పోచంపాడు ప్రాజెక్టు ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ నేను అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క అసెంబ్లీ యొక్క ఫౌండేషన్ స్టోనే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు మా ప్రాంతం నుంచి వేసిండు. కానీ మా ప్రాంతాన్ని ఈరోజు మీరు నిర్లక్ష్యం చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా మీరు చేస్తున్నారన్న మాట చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో మార్పు రాలేదు. కాబట్టి ఈ 4 రోజుల పాదయాత్ర మా విశ్వేశ్వరరెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మా అదేవిధంగా ప్రసాద్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు, చంద్రశేఖర్ గారు, మాజీ మంత్రివర్యులు, నేను డీసీసీ వికారాబాద్ తరఫున, డీసీసీ రంగారెడ్డి తరఫున పెద్ద ఎత్తున ఎల్లుండి ఉదయం శంకర్పల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించి చెవెల వరకు రావడం జరుగుతుంది.